హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నా బీకామ్ ఎంసీఏ లైఫ్ నుంచి నేను ఎలా జాబ్ తెచ్చుకున్నాను, ఏంటి ఏం చేయాలి కాలేజ్లో ఉన్నప్పుడు, అసలు ఒక కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఎటువంటి కాలేజెస్ చూస్ చేసుకోవాలి ఏంటి అనేసి ఇంటర్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి ఈరోజు ఒక గైడెన్స్ అయితే, చిన్న గైడెన్స్ అయితే ఇస్తాను. నేనేం చేశాను, నేనేం చేశాను మీకు కూడా అదే చెప్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడే వీడియో. ఓకే, ఏంటి అంటే ఫస్ట్ థింగ్, మీరు డిగ్రీలో ఉన్న ఫస్ట్ ఇంటర్‌లో ఉన్నవాళ్ళు, ఇంటర్‌లో బైపీసీ తీసుకొని, ఎంపీసీ తీసుకున్న వాళ్ళు ఇలా ఉంటారు గదా! బైపీసీ వాళ్ళ గురించి నాకు పెద్దగా తెలీదు. మీరు మీ సైడ్ వెళ్ళడమే చాలా బెటర్. మళ్ళీ ఇటు సైడ్ రావడం వేస్ట్. వేస్ట్ అంటే వేస్ట్ ఏం గాదు గానీ, వీళ్ళతో పాటు మీరు పోటీ చెయ్యొచ్చు. కానీ జాబ్ సైడ్ ఎడ్యుకేషన్ గూడా జూస్తారు గాబట్టి కొంచెం కష్టమవుతది. మీ సైడ్ మీరు వెళ్ళిపోవడమే బెటర్. ఓకే. సో, ఏంటి అంటే నేను ఇంటర్‌లో ఎంపీసీ తీసుకున్నాను. ఇంటర్‌లో ఎంపీసీ తీసుకున్నాను కాబట్టి ఈరోజు నేనిక్కడున్నాను. ఎంపీసీ చాలా బెటర్. ఎవరైనా ఇంటర్‌లో నాకు మ్యాథ్స్ రాదు, 10థ్‌లో మీరు చాలా తప్పు చేసేదదే. ఎంపీసీ తీసుకోండి. ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి. మన దగ్గర అంత డబ్బులు లేకపోతే మనం డాక్టర్‌లు అవ్వలేం. బీఎస్సీ అగ్రికల్చర్స్ అవ్వలేం. ఓకే. ఒక డెంటిస్ట్ అయినా గూడా వి వాంట్ మోర్ మనీ. మనకంత అమౌంట్ బేర్ చేసే వాళ్ళెవరు ఉండరు కాబట్టి టేక్ ఎంపీసీ. ఓకే. ఎంపీసీ తీసుకోండి బెటర్. ఇంకా ఇంకా ఎంబీఏ అటు సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు టేక్ సీఈసీ. అలాంటివుంటాయి గదా! అటు సైడ్ వెళ్ళండి గానీ, వాళ్ళకి గూడా నేనేం జెప్తానంటే ఎంపీసీనే తీసుకోండి అని చెప్తా. మ్యాథమెటిక్స్ అంటే భయం, నాకు సైన్స్ అంటే భయం అని మీరు వదులుకోవద్దు. ఎంపీసీనే ఎందుకు తీసుకోవాలో నేను మళ్ళీ జెప్తాను. ఓకే. ఎంపీసీ తీసుకున్న తర్వాత నేనేం జేశానంటే, నేను చేసిన పెద్ద బ్లండర్ మిస్టేక్ ఇదే. డిగ్రీలో బీకామ్ తీసుకోవడం. ఓకే. డిగ్రీలో బీకామ్ తీసుకొని కంప్లీట్‌గా మ్యాథమెటిక్స్ సైడ్ లేకుండా, నాకు మ్యాథ్స్ అంటే భయం అని జెప్పేసి, నాకొచ్చు కానీ నాకు భయం. మళ్ళీ మ్యాథ్సే ఉంటదేమో అన్న ఒక భయంతో నేను బీకామ్ తీసుకున్నా. ఓకే. బీకామ్ తీసుకున్న తర్వాత అకౌంటింగ్స్‌లో మంచి టాపరే. మంచి టాపరే 10/10, 9.8, 9.7 ఇవే ర్యాంక్స్. ర్యాంక్స్ కోసం చదివినట్లే ఉంది గానీ, నా కోసం చదివినట్లయితే లేదు డిగ్రీలో. పెద్ద నార్మల్ కాలేజ్ అది. ఓకే. టైర్ 3 గూడా గాదు. టైర్ 3 తర్వాత ఇంకేదైనా ఉంటే అలాంటి కాలేజ్ అన్నమాట అది. సో, అలాంటి కాలేజ్‌లో చదివాను. పెద్ద ఎడ్యుకేషన్ ఏమి అంత లేదు డిగ్రీలో. సో, డిగ్రీలో ఉన్నంత సేపు అంత మంచి ఎడ్యుకేషన్ అయితే నాకేం అనిపించలేదు. నాకసలు అంత నాలెడ్జ్ గూడా ఏం రాలేదు. నాకొచ్చిన నాలెడ్జ్ ఏంటి అంటే, నాకు తెలిసిన వరకు నేను నేర్చుకోవడం, అలా ఇలా నా అంతట నేనే నేర్చుకున్నాను ప్రోగ్రామింగ్. మెయిన్‌గా కంప్యూటర్ సార్ అనేసి ఒక సార్ ఉండేవాళ్ళు. బాబ్‌జాన్ సార్ అనేసి, అండ్ ఇంకొక సార్ నేమ్ నేను మర్చిపోయాను. సో, ఆ సార్ ఇద్దరు చెప్పేవాళ్ళనమాట. ఇంత చాలు చదవడము. ముందు ముందు మీరు కంప్యూటర్ నేర్చుకోండి. లైఫ్ అంతా కంప్యూటరే అనేసి బాగా పుష్ చేసేవాళ్ళు. అప్పుడు ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. నా బ్రెయిన్‌కి ఎందుకు అర్థమైందో నాకు గూడా తెలీదు. సో, అప్పుడు నేను స్టార్ట్ చేశా. నేను స్టార్ట్ చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజే పైథాన్ అనమాట. సో, నేను స్టార్ట్ చేసింది పైథాన్ అండ్ ఎస్‌క్యూఎల్. ఎస్‌క్యూఎల్, పైథాన్ 2 నేర్చుకున్నాను అప్పుడే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని చిన్న చిన్నవి ప్రాక్టీస్ చేసేదాన్ని. అప్పట్లోనే మాకు సార్ చెప్పేవారు. "నువ్వు నేర్చుకున్నావు గదా! ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయి, యూజ్ చేసుకో. చిన్న చిన్న వెబ్‌సైట్స్ క్రియేట్ చేయి" అని చెప్పేవాళ్ళు. అంత నాలెడ్జ్ నాకప్పుడు లేదు. ఓకే. అంత నాలెడ్జ్ అప్పుడు లేదు కాబట్టి నా ఫస్ట్ ఇయర్ అయిపోయినప్పటి నుంచి నేను కంప్యూటర్ మీద ఫోకస్ చేశా. ఈవెన్ దో అకౌంటింగ్ స్టూడెంట్ అయినా కంప్యూటర్ మీద ఫోకస్ చేసుకున్నా. నేను తీసుకున్న పెద్ద మిస్టేక్ ఏందంటే బీకామ్ తీసుకోవడం. అది కూడా ఒక నార్మల్ కాలేజ్‌లో. అసలు ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు. ఎటువంటి నాలెడ్జ్ గెయిన్ చేసుకోలేము. ఊర్లలో చదివితే ఎలా ఉంటదో మనకు తెలుసు గదా! సో, అలా చదవడం అయిపోయింది. కాలేజ్‌ని అనట్లేదు ఇక్కడ. నన్ను నేను అంటున్నాను. సీ అంత ఆ కాలేజ్‌ని చేసుకోవడం అన్నది నా తప్పు ఫస్ట్ థింగ్. ఓక్ ఓకే. కాలేజ్ కన్నా బీకామ్ తీసుకోవడం ఫస్ట్ నాది తప్పు. కొంచెం మంచిగా బీటెక్ అలా తీసుకునుంటే నాకు చాలా బావుండిండు అని అనిపించింది. అప్పుడు నాకు మంచిగానే బీటెక్ ర్యాంక్ వచ్చింది గానీ, బట్ మా పేరెంట్స్, నేను ఆల్రెడీ ఎన్ఆర్ఐ కాలేజ్‌లో నుంచి వచ్చేసినాను గాబట్టి, నా మీద నమ్మకం లేక, ఎందుకు ఈ పిల్ల ఉండలేదు అనేసి నన్ను అడేసేసినారు. నేను తీసుకున్న బిగ్గెస్ట్ మిస్టేక్ అంటే లైఫ్‌లో అదే. దాని వల్లనే కొంచెం అయితే పడ్డాను. జాబ్ తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఓకే. సో, అందుకనే ఎప్పుడైనా గుర్తుంచుకోండి. అకౌంటింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళే బీకామ్ తీసుకోండి. అకౌంటింగ్ సైడ్ వెళ్ళకపోతే బీకామ్ తీసుకోవద్దు. ఓకే. అకౌంటింగ్ సైడ్ వెళ్ళే వాళ్ళే తీసుకోండి. అప్పుడు ఎట్లోట్ల నేను మళ్ళీ వేరేది తీసుకున్నాను. ఎంపీసీ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది కాబట్టి నాకు యూజ్ అయింది. ఒకవేళ మీ లైఫ్‌లో ఎంపీసీ అనేది లేకపోతే మీరు ఐటీ సైడ్ రావడం అనేది చాలా కష్టమవుతుంది. సో, ఐటీ సైడ్ రావాలంటే ఒక ఎంపీసీ అనేది ఇంపార్టెంట్. అది ఎందుకో చెప్తాను గూడా. ఓకే. సో, ఇలా బీకామ్ తీసుకోవాలనుకుంటే అకౌంటింగ్ సైడే వెళ్ళే వాళ్ళే తీసుకోండి. లేకపోతే వద్దు. ఓకే. బీఎస్సీ కావాలంటే తీసుకోండి. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అనేసి ఉంటది.
అది కావాలంటే తీసుకోండి. ఓకే. అది తీసుకున్నా గూడా బానే ఉంటది. ఒకవేళ నేను బీటెక్‌లో చేయలేను అన్న వాళ్ళు డిగ్రీలో చేయగలుగుతాను. డిగ్రీ అయితే చదవగలను. 3 ఇయర్స్‌లో అయిపోతది. అట్లా అనుకునే వాళ్ళు బీఎస్సీ తీసుకోండి. లేదు నేను బీటెక్ చేయగలను అనుకున్న వాళ్ళు బీటెకే చేయండి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఇన్ఫోసిస్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేటప్పుడు నన్నడిగిన క్వెషన్ ఏంటి అంటే సార్ చాలా పెద్దాయన నన్నడిగిన క్వెషన్ వై నువ్వెందుకు బీకామ్ తీసుకున్నావు? నువ్వెందుకు బీటెక్ తీసుకోలేదు ముందే అని నన్నడిగారు. సార్ అప్పుడు మా దగ్గర అంత డబ్బులు లేవు. అంత అమౌంట్ ఒకరి మీదనే పెట్టలేరు కాబట్టి లాక్స్‌లో కావాలి. ఒక 10,00,000 అలా అవుతది బీటెక్. సో, అంత అమౌంట్ మా ఫాదర్ అప్పుడు పే చేయలేరు. సో, తనొక్కరే ఎర్నింగ్ పర్సన్. సో, అందుకే నేను డిగ్రీ తీసుకొని ఇలా వచ్చాను అని చెప్పాను. ఓకే. ఇలా వచ్చాను అని చెప్తే హి సెయిడ్ "నువ్వు పార్ట్ టైమ్ చేసుకొని నువ్వు చదువుకోవచ్చు కదా! బీటెక్ చేయొచ్చు కదా! బీటెక్ ఉన్న వాల్యూ డిగ్రీకి ఉందా?" అని అడిగారు. అప్పుడు నేను చెప్పాను. "సార్ ఈవెన్ దో డిగ్రీ I learned a skills from degree background. Even though I'm an accountant student, I learned the skills and నేను సెల్ఫ్ లెర్నింగ్ చేశాను" అనేసి ఒకటి చెప్పాను. ఇలా నేర్చుకున్నాను, ఇలా చేశాను అని చెప్పాను. సో, హి ఇంప్రెస్డ్ విత్ దట్. ఓకే. ఇలా జరిగిందనమాట. అసలు నన్ను క్వెషన్సే అడగలేదు టెక్నికల్ సైడ్. నార్మల్ కన్వర్జేషన్ జరిగిపోయింది దానివల్ల. ఓకే. పైథాన్ మీద చిన్న చిన్న బేసిక్ క్వెషన్స్ అడిగి, "నువ్వెందుకు బీకామ్ నుంచి ఎంసీఏకొచ్చావు? ఏంటి?" అనేసి అడిగారు తప్ప నన్ను ఇంకేం అడగలేదు. సో, అప్పుడు గుర్తుంచుకోండి. ఒక స్టూడెంట్ ఎక్కడి నుంచి కావాలనుకుంటున్నారు వాళ్ళు? ఒక ఇంజినీరింగ్ స్టూడెంట్ కావాలి అనేసి అనుకుంటున్నారు. ఇది అందరికీ జరిగేదేం కాదు. నేను చెప్తున్నా. కానీ ఒక 60% ఇలానే జరుగుతది కాబట్టి, ఇంజినీరింగ్ కష్టమైనా ఇంజినీరింగ్ తీసుకోవడానికి ట్రై చేయండి. పర్లేదు. ఓకే. మనము పెట్టే డబ్బులు ఎక్కడికి పోదు. ఒక 1 ఇయర్‌లో మనమంతా సంపాదించి మన పేరెంట్స్‌కి ఇచ్చేస్తాం జాబొస్తే. నిజమే. అప్పుడు నాకా స్టెప్ నాకు తెలీదు. ఎవరు చెప్పేవాళ్ళు లేక నేను డిగ్రీ తీసుకున్నా. నిజంగా నాకట్లా చెప్పేవాళ్ళుండుంటే నేను ఖచ్చితంగా బీటెక్ సైడే వెళ్ళిపోయుంటా. తర్వాత ఏమైందంటే నేను ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి మాత్రమే చెప్తున్నాను. ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఫీల్డ్‌లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. నెక్స్ట్ వచ్చేసి బీకామ్ అయిపోయిన తర్వాత ఐసెట్ రాసాను. ఐసెట్‌లో నాకు మంచి ర్యాంక్ వచ్చింది. కొన్ని కాలేజెస్ చూజ్ చేసుకున్నాను తిరుపతిలో ఎస్‌వి సెట్ అనేసి అండ్ మోహన్ బాబు కాలేజ్. అప్పుడు మోహన్ బాబు కాలేజ్ చాలా బావుండింది. సో, నేను చదివేటప్పుడు నేను మోహన్ బాబు కాలేజ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజ్. నాకు ఆ పేరే ఇష్టం. శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజ్‌లో నేను చదివాను. టీచింగ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంటది విద్యానికేతన్ కాలేజ్‌లో. చెప్తారు, నేర్పిస్తారు. లైబ్రరీలో కూర్చొని నువ్వు నేర్చుకోవాల్సిందే తప్ప ఇంకా తిరుగుండదనమాట. నాకైతే నేను తీసుకున్న బెస్ట్ స్టెప్ ఏందంటే ఎంసీఏనే. ఓకే. నేను బీకామ్ తర్వాత నాకొక నాలెడ్జొచ్చింది. నాకొక ఐటీ ఫీల్డ్‌లోకెళ్ళిపోయే ఛాన్సొచ్చింది అంటే నాకు ఎంసీఏ ఫీల్డ్ దగ్గర. అందుకనే ఎడ్యుకేషన్‌లో మనం తీసుకునే స్టెప్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ వీడియో. ఎవరైనా మీ ఫ్యామిలీలో ఇంటర్ స్టూడెంట్స్ ఉన్నా, 10థ్ అయిపోయి ఇంటర్‌లో ఏం తీసుకోవాలనుకుంటున్నా వీళ్ళకి చేయండి. నేను ఆ రోజు ఎంపీసీ తీసుకున్నాను కాబట్టే ఈరోజు ఎంసీఏ చేశా. ఆ రోజు నేను ఎంపీసీ తీసుకోకపోయుంటే, ఈరోజు నేను ఎంసీఏ చేయలేను. నాకింకో జాబ్ వచ్చినా గూడా నాకంత ప్యాకేజ్ రాదు. అంత సాలరీ రాదు. నార్మల్ తక్కువ సాలరీలోనే నేను నాన్ ఐటీలో ఉండిపోయేదాన్ని. ఎందుకు చెప్తున్నానంటే, మా అక్కకి నాకన్నా వెరీ మచ్ టాలెంటెడ్. షీ ఈజ్ రాక్ స్టార్ అనుకోండి టాలెంటెడ్‌లో. ఓకే. షీ ఈజ్ ఎ రాక్ స్టార్. బట్ ప్రాబ్లమ్ ఏంటి? తను తీసుకున్న మ్యాథ్స్‌లో వెరీ టాలెంటెడ్ దాన్ మీ. బట్ మేము చేసిన ఒక బిగ్గెస్ట్ డెసిషన్ ఏంటంటే తనని తీసుకెళ్ళి బైపీసీలో వేసాం. బైపీసీలో వేయడం వల్ల తనకి ఆ డాక్టర్‌వి అవన్నీ చదవడం ఇష్టం లేదు. మళ్ళీ తను బీకామ్ తీసుకుంది. మళ్ళీ డిగ్రీలో బీకామ్ తీసుకునింది. బీకామ్ తర్వాత ఎంబీఏ చేసింది. ఎంబీఏ తర్వాత ఇప్పుడు నాన్ ఐటీలో జాబ్ చేసుకుంటుంది. బట్ షీ ఈస్ నాట్ సాటిస్ఫైడ్ బికాజ్ షీ హావ్ వెరీ గుడ్ టాలెంట్. మా ఇంట్లో మంచి టాలెంటెడ్ పిల్లలు పుట్టినారు అంటే మా అక్కనే అని చెప్పుకోవచ్చు. మా అందరికన్నా. అంత మంచి టాలెంటెడ్ పర్సన్‌కి అలా ఎడ్యుకేషన్ పోవడానికి రీజన్ ఏంటి అంటే ఇదే. మేమంత డబ్బులు పే చేయలేం. తనకి డాక్టర్‌కి అలాంటి వాటికి మా మా దగ్గర అంత అమౌంట్ లేదప్పుడు. ఓకే. సో, దానివల్ల తను అట్లా పోయింది. సో, ఇలా జరగకుండా ఉండడానికే మనము తీసుకునే ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నువ్వు ఎంసీఏలో జాయిన్ అయ్యాక, నువ్వు ఎంసీఏ కానీ బీటెక్‌లో జాయిన్ అయినంక నువ్వు గుర్తుపెట్టుకో బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచే నువ్వు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి, ప్రాజెక్ట్స్ చేయాలి. నువ్వు జాయిన్ అయిన ఫస్ట్ ఇయర్‌లోనే సెకండ్ సెమ్ లోపు నీ దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉండాలి. ఓకే. సెకండ్ సెమ్ లోపు. థర్డ్ సెమ్ లోపు యూ హావ్ టు డన్ ద ఇంటర్న్‌షిప్. నువ్వు కంప్లీట్ చేసి పెట్టాలి. ఇంటర్న్‌షిప్ అనేది కంప్లీట్ అయిపోవాలి. నీ అంతట నువ్వే ఇంటర్న్‌షిప్ సెర్చ్ చేయాలి. ఎలా సెర్చ్ చేసుకుంటావు? బీటెక్ ఫస్ట్ ఇయర్‌లోనే నువ్వు ప్రాజెక్ట్స్ చేసావు.
బీటెక్ సెకండ్ ఇయర్‌లో గూడా నువ్వు ప్రాజెక్ట్స్ చేసావు అండ్ నీ దగ్గర కంప్లీట్ నాలెడ్జ్ ఉంది. ఈ కంప్లీట్ నాలెడ్జ్‌తో నువ్వు ఇంటర్న్‌షిప్ గెయిన్ చేసుకోవడం చాలా చాలా ఈజీ దెన్ వితౌట్ ఎనీ స్కిల్స్ కదా! మీ కాలేజ్ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. నేను ఇలా స్కిల్స్ నేర్చుకున్నాను. ఏదైనా ఇంటర్న్‌షిప్ ఉంటే ప్రొవైడ్ చేయండి సార్ అంటే దే విల్ ప్రొవైడ్ యూ. మా కాలేజ్‌లో అలానే జరిగింది. ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి, స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఇంటర్న్‌షిప్‌కి పంపించడం స్టార్ట్ చేశారనమాట. చిన్న చిన్న ఇంటర్న్‌షిప్స్ అయినా పంపించడం అలా స్టార్ట్ చేశారు. కాలేజ్‌లోనే ఇప్పియడం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది కదా! మీరు ఆహ్, నేనిప్పుడే గదా జాయిన్ అయినా, ఎందుకులే ఇప్పటి నుంచే అని ప్లేస్‌మెంట్స్‌కి ప్రిపేర్ అవ్వకుండా ఉండొద్దు. ఆన్ క్యాంపస్‌లో ప్లేస్‌మెంట్స్ ఒస్తున్నాయి అంటే, నువ్వు ఆన్ క్యాంపస్‌లోనే కొట్టుకొని బయటికి రావాలి. వితౌట్ జాబ్ నువ్వు బయటికొచ్చావనుకో, బయట కొట్టుకోవడం నీకు చాలా చాలా కష్టమవుతుంది. నువ్వు కాలేజ్‌లో ఉన్నప్పుడే నీ కాలేజ్‌కి 100 ప్లేస్‌మెంట్స్ ఒస్తున్నాయంటే, అందులో ఒక జాబ్ నీది అయ్యుండాలి ఖచ్చితంగా. తర్వాత ఇంకొకటి మర్చిపోవద్దు. జాబొచ్చిన తర్వాత ఒక్క జాబ్‌తో ఆగిపోవద్దు. కనీసం 2 జాబ్స్ 2 ఆఫర్ లెటర్స్ చేతిలో పెట్టుకొనుండాలి. ఆన్ క్యాంపస్‌లో జరిగేదిదే. మనం మనకి సెలెక్ట్ అవుతాం గానీ, ఆఫర్ లెటర్ రిలీజ్ చేస్తారు గానీ, జాయినింగ్ లెటర్స్ రావు. ఈ జాయినింగ్ లెటర్స్ కోసం కొంచెం కష్టం అవుతది గాబట్టి, ఇది రాకపోతే ఇదన్నా ఉండాలి అనేటట్లు నువ్వు 2 ఆఫర్ లెటర్స్ నీ చేతిలో ఉండాలి. నువ్వు బయటికొచ్చేదానికి. నేనదే చేశా. నాకు ఫస్ట్ కాగ్నిజెంట్ వచ్చింది. కాగ్నిజెంట్ ఇస్ మై ఫస్ట్ కంపెనీ అన్నమాట నాకు ఆఫర్ లెటర్ రావడం. ఫస్ట్ సెలెక్ట్ అయిన తర్వాత. కానీ ఏమైందంటే ఆఫర్ లెటర్ లేట్ అయింది. జాయినింగ్ లెటర్ లేట్ అయింది. ఈ జాయినింగ్ లెటర్ యాక్చువల్‌గా నేను సెలెక్ట్ అయిన ప్యాకేజ్ వచ్చేసి 4,00,000 ప్యాకేజ్ అన్నమాట. 4,00,000 ప్యాకేజ్‌కి సెలెక్ట్ అయితే, నేను మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ రాసాను. ఇంకొక ఎగ్జామ్ రాసి 5.5 ప్యాకేజ్‌కి నేను సెలెక్ట్ అయ్యా. సెలెక్ట్ అయినా గాని నాకు 5.5 ప్యాకేజ్ ఆఫర్ లెటర్ రాలేదు. ఓకే. ఇంటర్వ్యూ చేశారు, అన్నీ చేశారు గానీ నాకు 5.5 ప్యాకేజ్ రాలేదు. నాకొచ్చిన ప్యాకేజ్ మళ్ళీ నాకేం ప్యాకేజ్ రిలీజ్ చేశారు, అది కూడా ఒక 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ పట్టింది నాకు మళ్ళీ ఆఫర్ లెటర్ రాడానికి. 4,00,000 ప్యాకేజ్‌కి రిలీజ్ చేశారు. సో, ఈ 4,00,000 ప్యాకేజ్‌కి రిలీజ్ చేసినా నేను అందులోనే జాయిన్ అయిపోయానులెండి. ఫస్ట్ కంపెనీ నాకెందుకో అది వదులుకోవాలనిపించలేదు. సో, దానికే జాయిన్ అయినా. ఈవెన్ దో ఐ గాట్ టీసీఎస్ ఆల్ దోస్ థింగ్స్ బట్ ఐ జాయిన్డ్ ఇన్ కాగ్నిజెంట్. ఎందుకంటే బాండ్ లేదు అన్న ఒక ఉద్దేశ్యంతోనే నేను అందులో జాయిన్ అయ్యాను. ఓకే. అందుకే 2, 3 ఆఫర్ లెటర్స్ అనేది మన చేతిలో పెట్టుకోవాలి. మెయిన్ థింగ్ నువ్వు జాయిన్ అయ్యే కాలేజ్‌లో ప్లేస్‌మెంట్స్ ఉండాలి. కాలేజ్ వాళ్ళు ప్లేస్‌మెంట్స్ ఉంటాయి, ఇన్ని ప్లేస్‌మెంట్స్ వస్తాయి అని చెప్తే నువ్వు నమ్మకు. నీ కాలేజ్ స్టూడెంట్స్ ఎంతమంది ప్లేస్ అయ్యారు? ఓకే. ఎంతమంది ప్లేస్ అవుతున్నారు? ఎలాంటి కాలేజ్ ఇది? స్టడీస్ ఎలా ఉన్నాయి? ఏమైనా మంచిగా చెప్తున్నారా? ఎటువంటి కంపెనీస్ వస్తున్నాయి? ఇలాంటివి నువ్వు తెలుసుకోవాలి. వీటికి కొంచెం డబ్బులు ఖర్చయితది. అయినా సరే నువ్వు తెలుసుకొని జాయిన్ అవ్వాలి. ఎందుకంటే బీటెక్ అండ్ ఎంసీఏ ఈస్ యువర్ ఫ్యూచర్. నీ ఫ్యూచర్ అదే నిలబెడుతుంది. నీకు 10,00,000 ఖర్చయితుందా? నీ బీటెక్‌లో 10,00,000 ఖర్చవుతుందా? ఆ 10,00,000 నువ్వు ఈజీగా 1 ఇయర్‌లో ఇచ్చేస్తావు డబ్బులు అంతే. 1 ఇయర్ పడతది. నీ జాబ్ చేసి 1 ఇయర్ లోపు 10,00,000 ఎర్న్ చేయడం పెద్ద కథేం గాదు. నీకు జాబ్ వచ్చేస్తే. ఓకేనా? పార్ట్ టైమ్ చేసుకోవచ్చు. జాబ్ చేస్తూనే స్టూడెంట్స్‌కి ట్రైన్ చేయొచ్చు. స్టూడెంట్స్‌కి ట్రైన్ చేస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. గైడెన్స్ ఇస్తూ ఎర్న్ చేసుకోవచ్చు. చాలా ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎర్న్ చేసుకోవడానికి పెద్ద ఇదేం కాదు. 1 ఇయర్, 1 ½ ఇయర్‌లో నువ్వు 10,00,000 ఎర్న్ చేసి మీ పేరెంట్స్‌కి ఇచ్చేయొచ్చు. కాబట్టి నువ్వు డబ్బుల గురించి ఆలోచించకుండా ఇప్పుడు కొంచెం కష్టమైన జాయిన్ అవ్వడానికి ట్రై చెయి. ఎవరికి? సాఫ్ట్‌వేర్ పీపుల్‌కి చెప్తున్నాను. సో, ఇది నేనైతే ఇలానే జాయిన్ అయ్యాను. ఇలా నేను చేసిన మిస్టేక్స్ మీరు చెయ్యకండి. అకౌంటింగ్ సైడ్ ఎళ్ళాలి. హెచ్ఆర్ సైడే వెళ్ళాలి. నేను ఫినాన్స్ సైడే వెళ్ళాలనుకున్న వాళ్ళు అకౌంట్ సైడే వెళ్ళిపోండి. నాకు నిజంగా అకౌంట్ సైడ్ ఇన్ని జాబ్స్ ఉంటాయని తెలిసుంటే, నేను అకౌంట్ సైడే వెళ్ళిపోయేదాన్ని గానీ, ఇటు సైడ్ వచ్చేదాన్ని కాదు. నాకసలు తెలీదు. నాకు అసలు గైడెన్స్ ఇచ్చేవాళ్ళే నాకు లేరు. సో, మా అక్క గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతుంది కాబట్టి షీ డోంట్ నో. సో, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. మా ఇంట్లో గూడా పెద్దగా అంత చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు గాబట్టి, చెప్పేవాళ్ళు పెద్దగా ఎవరు లేరు గాబట్టి, సో, ఐ డోంట్ నో. మా తమ్ముడు ఇంకా అప్పటికప్పుడు తీసుకుపోయి జాయిన్ చేపియడం. మా డ్యాడీ జాయిన్ చేపియడం. మా మదర్ గోల్డ్ పెట్టేసి నన్ను జాయిన్ చేపిచ్చారు ఎంసీఏలో. సో, నాకు మొత్తం ఖర్చు 3,00,000 అయింది. 3,00,000 3,00,000 ఖర్చయింది. హాస్టల్ ఫుడ్‌కి అండ్ కాలేజ్‌కి మొత్తం నాకు 3,00,000 ఖర్చయింది. 3,00,000 నేను రిటర్న్ గూడా ఇచ్చేసాను మా పేరెంట్స్‌కి. ఎందుకు? అంత కష్టపడింది మా మమ్మీ. నేనెప్పటికైనా సరే మా మమ్మీకైతే బ్యాంగిల్స్ కొనియాలి. తను నా కోసం గోల్డ్ పెట్టేసి నన్ను చదివిపిచ్చింది అన్న ఒక థాట్ అయితే నాకుంది. సో, ఎప్పుడు కుదురుతుందో నాకైతే తెలీదు గానీ, బట్ ఐ విల్ డూ డెఫినైట్‌లీ ఫర్ మై మదర్. తనకు ఖచ్చితంగా కొనియాలి. సో, ఇలాంటి ఒక థాట్ పెట్టుకొని డెఫినెట్‌గా మీరు జాబ్ తెచ్చుకొనే బయటకొస్తారు. ఇ మంచి పాత్‌లో వెళ్ళండి. ఎంపీసీ ఈస్ ద బేస్. నువ్వు ఎంపీసీనే తీసుకో. ఎంపీసీ ఈస్ ద బెస్ట్ డెసిషన్. ఓకేనా?
ఎటు సైడ్ వెళ్ళాలన్నా గూడా నీకు యూజ్ అవుతుంది ఎంపీసీ. ఎటు సైడ్ వెళ్ళాలన్నా గూడా. ఓకే. నాకు కొంచెం మ్యాథ్స్ రాదు, భయము, సైన్స్ అంటే సైన్స్ ఇంకా కష్టం. అది తెలుస్తే గదా మీకు. అందుకని సైన్స్‌లో ఎళ్ళిపోతారు. సో, ఎంపీసీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. నాకు తెలిసి మీకొక పాత్, ఒక వే అనేది తెలిసుంటది. ఎలా వెళ్ళాలిరా? ఏంటి? ప్లేస్‌మెంట్స్ ఉన్న కంపెనీ ప్లేస్‌మెంట్స్ వచ్చే దాంట్లోనే జాయిన్ అవ్వండి. ఆన్ క్యాంపస్ నుంచి ఆఫ్ క్యాంపస్‌కొస్తే మాత్రం కొంచెం కష్టం. చాలా చాలా కష్టం. కొంచెం గాదు, నీకు కన్నీళ్ళు గూడా వచ్చేస్తాయి. యూ విల్ క్రై. ఓకే. నువ్వు ఏడుస్తావు జాబ్ రాకపోతే. దానికన్నా అక్కడ జాబ్స్ వచ్చేటప్పుడే కొట్టుకోవడానికి తెచ్చుకోండి. మన దగ్గరికే వస్తున్నాయి అన్నప్పుడు అప్పుడే మనం కొట్టుకోవాలి. మనమే దాని దగ్గరికెళ్ళడం కష్టం. మన దగ్గరికొచ్చేటప్పుడే మనం దాన్ని గ్రాబ్ చేసుకోవాలి. ఓకే. అది మాత్రం అస్సలు మిస్ చేయకండి. ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చింటే డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే. థాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, బోత్ ఛానల్స్. మీకెవరికన్నా టెక్ వీడియోస్ కావాలి అనుకుంటే మన టెక్ స్నాప్ ఛానల్ ఉంది. అది నేను డిస్క్రిప్షన్‌లో గూడా మెన్షన్ చేస్తాను. మన ఛానల్ నేమ్ వచ్చేసి టెక్ స్నాప్ అండ్ వ్లాగ్స్. థాంక్ యూ. బై.